అక్కినేని నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇది 2019లో విడుదలైన మలయాళ చిత్రం పోరింజు మరియన్ జోస్కు రీమేక్. కథ 1980వ దశకంలో అంబాజీపేట అనే గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. కిష్టయ్య, నాగార్జున, అంజీ, అల్లరి నరేష్ ప్రాణ స్నేహితులు. గ్రామ పెద్దయ్య నాజర్ దగ్గర నమ్మకస్తులుగా ఉంటారు. కిష్టయ్య తన చిన్ననాటి ప్రేయసి వరాలు అంటే ఆశికా రంగనాథ్ మధ్య ఉండే ప్రేమ కథ, అలాగే పెద్దయ్య కొడుకు దాసు వల్ల వచ్చే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. నాగార్జున కిష్టయ్యగా మాస్ లుక్ లో అలరించారు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత మళ్ళీ ఆ స్థాయి విలేజ్ లుక్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అల్లరి నరేష్ అంజీ పాత్రలో సినిమాకు ప్రాణం పోశారు. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఆయన నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. ఆశికా రంగనాథ్ వరాలు పాత్రలో చక్కని నటన కనబరిచారు. రాజ్ తరుణ్, భాస్కర్ అనే కీలక పాత్రలో నటించారు. సంగీతం ఎంఎం కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. నా సామిరంగా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. వసూళ్లు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 37 నుండి 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సక్సెస్ కారణం సంక్రాంతి సీజన్లో వచ్చిన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ వంటి చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ అంటే సుమారు 20 కోట్లలో రూపొందించడం వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. సంక్రాంతి వైబ్ సినిమా అంతా పండగ వాతావరణంలో సాగుతుంది. అందుకే పక్కా సంక్రాంతి సినిమా అనిపించుకుంది. స్నేహం, సెంటిమెంట్, కిష్టయ్య అంజీ మధ్య ఉండే స్నేహం మరియు అన్నదమ్ముల అనుబంధం సినిమాకు హైలైట్. ఈ సినిమా ప్రస్తుతం డిజ్నీ ప్లస్, హాట్స్టార్, ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది. నాగార్జున మాస్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. నాగార్జున నటించిన నా సామిరంగా సినిమా షూటింగ్ మరియు మేకింగ్ వెనుక ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేగం. చాలా తక్కువ సమయంలో ఒక భారీ సినిమాను ఎలా పూర్తి చేయొచ్చో ఈ చిత్రం నిరూపించింది. రికార్డ్ స్థాయిలో షూటింగ్ 85 రోజులు. ఈ సినిమా షూటింగ్ కేవలం 85 రోజుల్లోనే పూర్తయింది. సంక్రాంతికి సినిమాను ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో నాగార్జున మరియు దర్శకుడు విజయ్ బిన్ని ఎక్కడా సమయం వృధా కాకుండా పక్కా ప్లానింగ్ తో పనిచేశారు. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమాకు ఇంత తక్కువ సమయం కేటాయించడం చాలా అరుదు. ప్రీ ప్రొడక్షన్ మ్యాజిక్. షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే సుమారు 3 నెలల పాటు నాగార్జున, దర్శకుడు విజయ్ బిన్ని కలిసి ప్రతి సీన్ను పేపర్ మీద లాక్ చేసుకున్నారు.
డైలాగ్లు, యాక్షన్ సీక్వెన్స్లు మరియు లొకేషన్ల విషయంలో స్పష్టత ఉండటం వల్లే సెట్లో ఒక్క గంట కూడా వృధా కాలేదు. షూటింగ్ లొకేషన్లు. సినిమా కథ గోదావరి జిల్లా నేపథ్యంలో సాగుతుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలోని అంబాజీపేట పరిసరాల్లో పల్లెటూరి వాతావరణంలో షూటింగ్ చేశారు. సినిమాలోని జాతర సీన్లు మరియు కీలక సన్నివేశాల కోసం హైదరాబాద్లోని స్టూడియోల్లో భారీ సెట్లు వేశారు. పాతకాలపు 1980ల నాటి వాతావరణం తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. కీరవాణి వేగం. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. షూటింగ్ వేగంగా జరుగుతుండటంతో ఆయన కూడా కేవలం 15 రోజుల్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయడం ఒక విశేషం. షూటింగ్ కు ముందే సాంగ్స్ రికార్డింగ్ పూర్తి చేయడం వల్ల చిత్రీకరణ సులభమైంది. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా విజయ్ బిన్ని ఇదివరకు చాలా హిట్ సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. షూటింగ్ సమయంలో పాటల చిత్రీకరణలో ఆయన తన కొరియోగ్రఫీ అనుభవాన్ని ఉపయోగించి చాలా తక్కువ టైంలో కలర్ఫుల్ సాంగ్స్ తీశారు. ఆన్ సెట్ వాతావరణం. సెట్లో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మధ్య మంచి బాండింగ్ ఉండేది. ముఖ్యంగా నాగార్జున సీనియర్ అయినప్పటికీ సెట్లో అందరితో చాలా సరదాగా ఉండేవారట. అల్లరి నరేష్ పాత్ర క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ సీన్లు తీస్తున్నప్పుడు సెట్ మొత్తం చాలా నిశ్శబ్దంగా, సీరియస్ గా ఉండేదని యూనిట్ సభ్యులు చెప్పారు. మొత్తానికి సరైన ప్లానింగ్ ఉంటే సినిమాను వేగంగా, క్వాలిటీతో తీయొచ్చు అని నాసామిరంగా మేకింగ్ టాలీవుడ్ కి ఒక కొత్త పాఠం నేర్పింది. నాసామిరంగా షూటింగ్ సమయం చాలా తక్కువైనప్పటికీ సెట్లో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల చాలా సరదాగా సాగింది. అల్లరి నరేష్, నాగార్జున జోకులు. నాగార్జున సెట్లో చాలా యాక్టివ్గా ఉండేవారట. అల్లరి నరేష్ స్వతహాగా మంచి టైమింగ్ ఉన్న నటుడు కావడంతో వీరిద్దరి మధ్య షూటింగ్ గ్యాప్లో జోకులు బాగా పేలేవట. ముఖ్యంగా గోదావరి యాసలో డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకరినొకరు ఆట పట్టించుకునేవారట. నాగార్జున అల్లరి నరేష్ను అంజిగాడు అని పిలుస్తూ షూటింగ్లో చాలా క్లోజ్గా ఉండేవారు. రాజ్ తరుణ్ భయం. సీనియర్ నటుడైన నాగార్జున ముందు నటించేటప్పుడు రాజ్ తరుణ్ మొదట్లో కొంత భయంగా ఫీల్ అయ్యారట. అది గమనించిన నాగార్జున రాజ్ తరుణ్ను పిలిచి సరదాగా మాట్లాడి ఆ భయాన్ని పోగొట్టారట. ఆ తర్వాత నుంచి రాజ్ తరుణ్ సెట్లో అందరితో కలిసి అల్లరి చేయడం మొదలుపెట్టారు. లిమిటెడ్ టైం, టెన్షన్, ఫన్. సినిమాను 80-90 రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ ఉండడంతో దర్శకుడు విజయ్ బిన్ని చాలా వేగంగా పనులు చేసేవారు.
ఈ క్రమంలో ఆయన పడే కంగారును చూసి నాగార్జున కూల్ విజయ్, మనం సంక్రాంతికి వస్తున్నాం, ఖచ్చితంగా వస్తున్నామంటూ ఆయనతో జోకులు వేస్తూ రిలాక్స్ చేసేవారట. అంబాజీపేటలో భోజనాలు. షూటింగ్ ఎక్కువ భాగం పల్లెటూరి వాతావరణంలో జరగడంతో నాగార్జున కోసం ప్రత్యేకంగా స్థానిక గోదావరి రుచులను తయారు చేయించి తీసుకొచ్చేవారట. చిత్ర యూనిట్ అంతా కలిసి భోజనం చేసే సమయంలో ఒక చిన్నపాటి పండగ వాతావరణం కనిపించేదని హీరోయిన్ అషికా రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విజిల్ థీమ్ ప్రాక్టీస్. సినిమాలో నాగార్జున వేసే విజిల్ థీమ్ బాగా పాపులర్ అయింది. సెట్లో కూడా నాగార్జున అప్పుడప్పుడు ఆ విజిల్ వేస్తుంటే యూనిట్ మొత్తం ఆయనను అనుకరిస్తూ విజిల్స్ వేయటం చాలా సరదాగా ఉండేదట. మొత్తానికి సీరియస్ యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ కెమెరా వెనుక మాత్రం నాగార్జున కింగ్ తరహా ఆతిథ్యం, అల్లరి నరేష్ కామెడీతో షూటింగ్ ఒక పిక్నిక్ లా జరిగిందని టీం చెబుతుంటుంది. నా సామిరంగా షూటింగ్ విషయంలో సైంధవ్ తరహాలో పెద్ద ప్రమాదాలేమీ జరగలేదు. కానీ ఈ సినిమా రికార్డ్ స్థాయిలో అత్యంత వేగంగా కేవలం 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేయాల్సి రావడంతో చిత్ర యూనిట్ చాలా సవాళ్లను ఎదుర్కొంది. సమయం అతిపెద్ద సవాలు. సినిమా షూటింగ్ అక్టోబర్లో మొదలై జనవరి నాటికే దాదాపు 70-80 పని దినాల్లో పూర్తి కావాల్సి వచ్చింది. ఒక దశలో వర్షాల వల్ల అవుట్డోర్ షూటింగ్కు ఆటంకం కలిగింది. అప్పుడు షూటింగ్ ఆగిపోతే సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవాల్సి వస్తుందని యూనిట్ మొత్తం టెన్షన్ పడింది. కానీ నాగార్జున పట్టుదలతో అదనపు గంటలు పనిచేసి షూటింగ్ను గాడిలో పెట్టారు. గ్రీన్ స్క్రీన్ షూటింగ్ ఇబ్బందులు. సినిమాను త్వరగా పూర్తి చేయడానికి చాలా దృశ్యాలను లొకేషన్లకు వెళ్లకుండా గ్రీన్ స్క్రీన్లో చిత్రీకరించారు. లైవ్ సెట్లో కంటే గ్రీన్ స్క్రీన్ ముందు యాక్షన్ సీక్వెన్స్లు చేయటం నటులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా గాలిలో వేలాడుతూ చేసే ఫైట్ సమయంలో చిన్న చిన్న ఒరిపిడి గాయాలు కావడం సహజం. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్, నాగార్జునలకు అటువంటి స్వల్ప గాయాలయ్యాయి. కంటి నిండా నిద్రలేని రాత్రులు. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో వరుసగా కొన్ని రాత్రులు చిత్ర యూనిట్ నిద్ర లేకుండా పనిచేసింది. ఆ సమయంలో ఒక సాంకేతిక నిపుణుడు అలసట వల్ల సెట్లోనే కళ్ళు తిరిగి పడిపోవడం వంటి సంఘటనలు జరిగాయని సమాచారం. అయితే అందరి సహకారంతో షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. గోదావరి వాతావరణం. అంబాజీపేట పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జనం విపరీతంగా రావడంతో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం చిత్ర యూనిట్కు పెద్ద సవాల్గా మారింది. కొన్నిసార్లు ఫ్యాన్స్ తోపులాటలో సెట్లోని వస్తువులు కింద పడటం వంటివి జరిగాయి తప్ప ఎవరికీ ఎటువంటి హాని కలగలేదు.
బాక్సాఫీస్ లెక్కల ప్రకారం నా సామిరంగా ఒక క్లీన్ హిట్ గా నిలిచింది. 2024 సంక్రాంతి పోటీలో గుంటూరు కారం, హనుమాన్ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మంచి వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ వసూళ్లు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 38 నుండి 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమా బడ్జెట్ థియేట్రికల్ బిజినెస్ సుమారు 18 నుండి 20 కోట్లతో పోలిస్తే ఇది డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. సంక్రాంతి సెంటిమెంట్ నాగార్జునకి సంక్రాంతి సీజన్ ఎప్పుడూ బాగా కలిసొస్తుంది. గతంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా పక్కా గ్రామీణ నేపథ్యంలో ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.